డాకు మహారాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీక్నెస్ ఏంటంటే ఏది కూడా రియాలిటీగా లేకపోతే అస్సలు నచ్చదు. స్టోరీ రైటింగ్ కానీ, క్యారెక్టర్స్ కానీ, ఫైట్స్ కానీ ఏదైనా రియాలిటీగా ఉండాలి. రియాలిటీ అంటే అంతా రియాలిటీ కాదు, కొంత సినిమాటిక్ కూడా రాసుకోవచ్చు. బట్ బాలయ్య సినిమాలలో ఇవేం ఉండవన్నమాట. అదే రొటీన్ స్టోరీస్, రొట్టా ఎమోషన్. ఒకటి గుద్దితే రెండు గుద్దుకోవడం, ఇలా సినిమాలలో చాలా సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు. ప్రతి డైరెక్టర్ ఇదే తీస్తాడు, ఇదే చూపిస్తారు. ఎందుకో బాలయ్య మూవీస్లో ఇవేం ఎతకద్దు. మీకు రియాలిటీ లేని రైటింగ్, ఫైట్స్, స్టోరీ ఇవే కావాలి అంటే అక్కడ కుదరదు. ఎందుకంటే అక్కడ ఉంది బాలయ్య. జస్ట్ ఎంజాయ్ చేసి హై ఫీల్ అయ్యి ఫైట్స్ అప్పుడు వర్రి, డైలాగ్స్కి పేపర్లో ఎగరేసి. నేను కూడా ఇలాగే ఫిక్స్ అయ్యి వెళ్ళా. ఇప్పుడు నేను బొక్కలు ఎతుకుతా అంటే అన్ని బొక్కలే ఉంటాయి. మరి ఇదంతా కాదు, జస్ట్ హై ఇస్తే చాలు అని థియేటర్కి వెళ్ళా. కానీ సినిమా చూశాక నాకైతే బాలేదు భయ్యా. ఒక 2 సీన్సెస్ తప్ప సినిమాలలో ఎక్కడ హై అనిపించలేదు. ఆ 2 సీన్సెస్ ఎక్కడ అంటే ఇంటర్వెల్ ఒకటి, సెకండ్ హాఫ్లో హార్స్ మీద ఉండే ఒక సీన్. ఈ 2 సీన్సెస్ అప్పుడు చాలా హై ఫీల్ అయ్యా. బట్ రిమైనింగ్ సినిమా మొత్తం రొటీన్ రంబోలా మూవీ. ఏదో కొత్తగా చూపిస్తారు, కొత్తగా తీస్తారు. ప్రతిసారి కాకుండా ఈసారి ఏదో కొత్త మూవీతో వస్తున్నారు అనుకున్నా. కానీ మళ్ళీ అదే. ఫస్ట్ హాఫ్ అంతా భగవత్ కేసరి మూవీ గుర్తొచ్చింది. సేమ్ అదే చిన్న పాప దానికోసం సినిమా రన్ అయ్యేలాగా అయిపోయింది. ఏదో డాకు మహారాజ్ వాంటెడ్ అని టీజర్ చూసి సర్లే ఈసారి ఏదో బాలయ్య కొత్త మూవీతో, కొత్త కంటెంట్తో వస్తున్నాడేమో అనుకున్నా. కానీ సేమ్ అదే మళ్ళీ రొటీన్ టెంప్లెట్ మూవీ. కావాలనే విలన్స్ని ఎంత బ్యాడ్గా చూపిస్తే ఎమోషన్ అంతా పండుద్దేమో అనుకున్నారేమో. కానీ అది చూస్తున్నప్పుడు చిరాకు దొబ్బింది. విలన్ అంటే బ్యాడ్గానే ఉండాలి, హీరో అంటే గుడ్గానే ఉండాలి, హీరో అంటే సేవియర్గానే ఉండాలి, సహాయం చేయాలి, ప్రజలు దేవుడు వచ్చాడు, కష్టాలు తీరిపోయాయి అని మొత్తుకోవాలి. ఇలాంటి రొటీన్ రాడ్ మూవీస్ ఎప్పటి నుంచో చూస్తూనే వస్తున్నాం. సినిమాలో హై ఉంది అన్నారు. నేను కూడా హైప్ ఎక్కించుకున్నా తమని బీజిఎంతో. అండ్ ఆ ట్రైలర్ కూడా బాగానే ఎక్కింది, హైప్ ఎక్కించుకున్నా. కానీ చూశాక అంతా లేదనిపించింది. ఒక 2 సీన్సెస్లోనే నాకు హై అనిపించింది. అది కూడా 1 మినిట్ 2 మినిట్ అంతే. 2 మినిట్స్ కూడా ఏమి ఉండదు. రేటింగ్ కూడా అస్సలు బాలేదు. ఆ చిన్న పాప బాలయ్య మధ్యలో ఇప్పుడు ఎమోషన్ ఫీల్ అయ్యే టైం అని ఎమోషనల్ బీజిఎం పెట్టేసి ఎమోషన్ అంటారు. అది నాకు ఎమోషన్ కాదు, ఓవర్ యాక్షన్ అనిపించింది. ఏదో పాతబడ్డ ఎమోషనల్ డైలాగ్స్ పెట్టేసి బీజిఎం పెట్టేసి ఒరే ఇది ఇప్పుడు ఎమోషన్ అని తల గొక్కడం తప్ప ఏం లేదు. బాలయ్య అంటేనే అతి. ఎందుకు బాలయ్య మహారాజా లాంటి ఏజ్కి సెట్ అయ్యే సాలిడ్ రైటింగ్తో హీరోయిన్ లేకుండా, డ్యాన్స్ లేకుండా, సాంగ్స్ లేకుండా, ఇవి లేకుండా సినిమా తీయకూడదా? బాలయ్య అంటేనే యాక్షన్, ఎలివేషన్, ఫైట్స్, మాస్, దబిడి దీబిడి ఇలాంటి మూవీస్ ఎందుకు తీయాలి? ఆయన ఏజ్కి తగ్గట్టు అదిరిపోయే స్టోరీతో ఉన్న మూవీస్ ఎందుకు తీయకూడదు? ఇలా తీస్తే తప్పేంటి అని నా ఫీలింగ్. బాలకృష్ణ అంటే యాక్షన్, సేవియర్ ఇవే అని ప్రతి డైరెక్టర్ రాసి ఇవే తీస్తున్నాడు. ఏంటో మరి ఆయనలో ఉన్న నటుడిని బయటికి తీయట్లేదు ఎవరు. అదే రొటీన్ మూవీస్ తీస్తూనే ఉన్నారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బాలయ్య బాగానే చేశారు. బాబీ డియోల్, ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధ, ఊర్వశి వరకు అందరూ బాగానే చేశారు. రిమైనింగ్ ఆల్ ఆర్ డీసెంట్. ఎస్ఎస్ తమన్ బీజిఎం అండ్ సాంగ్స్ అయితే అదరగొట్టేశాడు. అండ్ విజువల్స్, కెమెరా వర్క్ కూడా సూపర్ గా ఉన్నాయి. ఫైనల్లీ డాకు మహారాజ్ బాలేదు భయ నాకు. సో మరి ఇది డాకు మహారాజ్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.